ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది. అశ్వనీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో కల్కి తెరకెక్కుతున్న సినిమా కావడం, ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. కల్కి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు. ఇంతలో వారికి ఒక శుభవార్త నెట్టింట వైరల్ అవుతుంది. మే 9న విడుదల కావాల్సిన కల్కి మే 30న విడుదల కానున్నట్లుగా నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ పాత్రలకు సంబంధించిన పూర్వపరాలను, ఈ పాత్రల తీరు చెబుతూ యానిమేటెడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. అది డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయనున్నారట. అదే సమయంలో కల్కి విడుదల తేదీని కూడా ఫైనల్ చేస్తారట. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.